హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఉస్మలేసి గోంగూర రోటి పచ్చడి. చూడండి అన్నీ క్లియర్గా మంచిగా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకోండి. కొన్ని కుస్మలు మాడకుండా కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం తీసేసుకోవాలి. ఎక్కువ మాడితే చేదు వస్తుంది. ఆల్రెడీ కుస్మలు చేదు ఉంటాయి కదా, కొంచెం మాడినా కూడా చేదు వస్తుంది. కలర్ చేంజ్ అవ్వగానే తీసేసేయాలి. కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఈ పొజిషన్లో తీసేయాలి. ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది అట్లా. కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే కుస్మలల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదు కదా, కొంచెమే వేసుకోవాలి. ఇంకా తర్వాత పోపు అవన్నీ ఏం చేయొద్దు. ఇంక ఇట్లనే మంచిగా గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని కొంచెం గోంగూరను బట్టి పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి ఇట్లా చుంచుకుంటే మంచిగా ఉడుకుతాయి దాంట్లోనే. ఇంకా మంచి ఫ్రై చేయాలి అట్లా ఏం అవసరం లేదు, దాంట్లోనే ఉడికిపోతాయి మంచిగా. మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే, చాలా బాగుంటుంది. చుంచుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అది కొంచెం మగ్గంగానే వేసేయాలి. అది పచ్చిమిర్చి గోంగూర వేయంగానే అది వేసేసేయాలి. పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కలుపుకొని దగ్గరికి అయ్యేదాకా మంచిగా ఉడికేదాకా కలుపుతూనే ఉండాలి. అడగంటకుండా మాడనియద్దు ఎక్కడ కూడా. మంచిగా ఉడికింది. ఇప్పుడు అదే వాటర్తో ఉడికిందనమాట. గోంగూరలో వాటర్ ఉంటుంది కదా, అదే వాటర్తో ఉడికింది. చాలా బాగుంటుంది కుస్మలు. మిక్సీలో వేసుకోండి, మెదగడం కష్టమే. నేనైతే చాలాసేపే దంచిన, మెదిగింది. మిక్సీలో వేసుకుంటే తొందర మెదుగుతాం. కుస్మలు గట్టిగా ఉంటాయి కదా, పొట్టు మంచి టేస్ట్ ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది కుస్మలు, చాలా బాగుంటుంది టేస్ట్. మంచి హెల్త్కి కూడా మంచిది కదా కుస్మలు. వేసుకొని మంచిగా దంచుకోవాలి. నేను రోటి పచ్చడి చేస్తున్నా. మెత్తగా దంచాలి. కుస్మలు మెదిగేదాకా చిల్లి పడతాయి. ఇక కొంచెం మెదిగేదాకా మెల్లగా దంచాలి. అట్లా మెదిగింది. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ తీసి వేసుకోవాలి. కొంచెం అన్నీ తీసి వేసుకొని కొంచెం దంచుకొని, చాలా బాగుంటుంది టేస్ట్. చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా ఇప్పుడు పిల్లలు. మంచిగా ఇలా వేసుకొని తింటే ఒకటే కొంచెం ఉప్పు తగినంత, ఒకటే తీరిగి కాకుండా ఇలా వేసుకుంటే కుస్మలు మంచివి హెల్త్కి, వేడి చేయకుండా బాగుంటుంది. ఇంకా దంచుకొని కచ్చాపచ్చ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మెదగాలి అట్లా మంచిగా, ఎల్లిపాయలు మెదిగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నా గోంగూర వేసేసుకొని మంచి కమ్మ ఉంటుంది. ఇట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. రోటి పచ్చడి మెత్తగా కాకుండా ఇట్లా తింటేనే మంచిగా ఉంటుంది. మెత్తగా అయితే ఇట్లా లై ఉంటుంది. మెదిగింది. ఇప్పుడు
ఉల్లిగడ్డ వేసి దంచుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా పోపు అవన్నీ ఏం చేయొద్దు, చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ పడుతుంది, ఆయిల్ తక్కువ వాడాలి కదా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా చేసుకోండి, మంచి టేస్ట్. ఆయిల్ ఎక్కువ పట్టదు, మిరపకాయలు అందులోనే ఉడుకుతాయి కాబట్టి చాలా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా అయిపోయింది. రోటి పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. అయిపోయింది. ఇంకేం అవసరం లేదు అందులోకి, పోపు అవన్నీ ఏం అవసరం లేదు, అన్నీ మంచిగానే. బాయ్ అండి, నమస్తే.